ఇక ఈవినింగ్ అవ్వగానే అందరూ హాల్లోకి వచ్చి ఉంటారు. అంబిక బ్యాగ్ పట్టుకొని నించొని ఉంటుంది. ఇంకా లక్ష్మి కిందికి వస్తుంది. లక్ష్మి తన బ్యాగ్ పట్టుకొని కిందికి వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఏంటి లక్ష్మి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటే, లేదు నన్ను ఎవరు ఆపకండి, నేను ఒక్కదాన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోతే మీరు అందరూ హ్యాపీగా ఉంటారు, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి గుమ్మం వరకు వెళ్తుంది. అలా అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే భక్తవత్సలం వచ్చి ఆగమ్మ లక్ష్మి అని చెప్పి అంటాడు. ఇంకా లక్ష్మి ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది. ఇంకా అప్పుడు అంబిక చాలా షాకింగ్గా ఏంటి నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏం జరుగుతుందా అని చెప్పి ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే వెళ్ళి లక్ష్మిని తీసుకొని వచ్చి ఆ వసుధ చారుకేశ దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న చెప్పండి అని చెప్పి వసుధ అంటుంది. ఇంకా లక్ష్మి చేతిని వసుధ చారుకేశ చేతిలో పెట్టి లక్ష్మి మన ఇంటి అమ్మాయి అవ్వాలి, మీరు లక్ష్మిని దత్తత తీసుకోండి అని చెప్పి చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. పద్మాక్షి సహస్ర అంబిక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో, అంబిక మరి ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.